ఊరందరిది ఒకతో అయితే ఉలిపిరి కట్టేది ఒకతో అన్నట్టే ఉన్నదట ఓ చికెన్ సెంటర్ ఆయన పని చూస్తుంటే. అగో ఓదికు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చికెన్ సెంటర్లు మొత్తము బంద్ పెట్టిర్రు. కోళ్ళపారాలు ఎక్కువ మార్జిన్ ఇవ్వాలని లొల్లి చేస్తుంటే ఓ చికెన్ దుకాణం అయినా ఇట్లా దుకాణం తెరిచిండట. ఎట్లున్నది కథ చూడు, పెద్ద పరిశానే ఉన్నది. ఉదికు కోలపారాలు మార్జిన్ మంచిగా ఇస్తలేరని దందాలు మొత్తం బంద్ పెట్టుకొని సమ్మె చేస్తుంటే బుద్ధి లేకుండా నువ్వు దుకాణం ఎట్లా తీస్తామని ఇట్లా ఓపెన్ చేసిన చికెన్ దుకాణం కాడికి పోయి చికెన్ షాప్ యూనియన్ వాళ్ళు పెద్ద ఎత్తున పంచాయతీ పెట్టుకున్నారట. రాష్ట్రమంతటా పల్లెల్లో కూడా చికెన్ దుకాణాలు బంద్ పెడితే నువ్వు ఎట్లా దుకాణం తీస్తావు, బేరం ఎట్లా చేస్తావు అని బాగానే లొల్లి చేసిరట. ఇట్లా కోడిగుడ్ల ట్రేలు మొత్తం తీసి రోడ్డు మీద వేసి పెద్దగానే లొల్లి చేసిరట. అయ్యా ఉదికు మార్జిన్ కోసం అనే ఇట్లా దుకాణాలు బంద్ పెట్టుకొని సాటి దుకాణాలు బాధలు పడుతుంటే మీరు ఇట్లా దుకాణం తెరిస్తే ఏమన్నట్టు, ఇదేనేమో గాలికి పోయే కంపని తెచ్చుకొని ఏడనో తలిగించుకున్నాడు అంటే. అయ్యా చికెన్ సెంటర్లో ఈడింకో ముచ్చట ఏంటంటే చికెన్ సెంటర్లో నడుపుకున్నటోళ్ళు కూడా ఇప్పుడు పెళ్లిల సీజన్ కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు దందా బంద్ పెడితే ఎట్లా అని కొందరు అంటే వచ్చే రూపాయలు కూడా రాకుండా పోతాయేమో అని ఇట్లా చేస్తుండేమో అని కొందరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.